ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. సహోదరులారా, ఇక్కడ రెండు రకాల వ్యక్తులు లేరు. తెలివితేటలున్నవారు ఎవరంటే అనేకులను న్యాయవంతులను చేసేవారే. వారి నిజమైన జ్ఞానము బయటపడే విధానాల్లో ఇదొకటి. ఆకాశంలో ఉన్న జ్యోతులు అంటే సూర్యచంద్రులు. సూర్యుడు చంద్రుడు ఎంత వెలుగును ఇస్తాయో అదేవిధంగా తెలివితేటలున్నవారు లేక జ్ఞానం గలవారు అనేక మందిని నిజ విశ్వాసులుగా మారుస్తారు. వారి జీవితంలో వెలుగును నింపుతారు. వారి ఉపదేశాల వల్ల, వారు న్యాయంగా బ్రతికిన విధానం వల్ల చాలామంది న్యాయవంతుడైన దేవుని వైపుకు మల్లుతారు. తద్వారా ఆ చాలామంది కూడా న్యాయవంతులవుతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనము మనము పరిశీలించినట్లయితే, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. సహోదరులారా, తీర్పు తరువాత ఎవరి స్థితిని మార్చడం అనేది ఉండదు. అవిశ్వాసులకు కలిగే శిక్ష, విశ్వాసులు దేవునితో కలిసి గడపబోయే జీవితము శాశ్వతము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.